నిశ్శబ్దంగా ఉన్న అడవి ఉదయపు సూర్యోదయంతో మేల్కొంటుంది. పక్షుల కిలకిలా రావాలు, మృదువైన పొగమంచు, జంతువుల మెల్లని అడుగుల శబ్దాలు అడవిని నింపుతాయి. అకస్మాత్తుగా పెద్ద తుపాకీ శబ్దాలు ఆ నిశ్శబ్దాన్ని చీల్చేస్తాయి. భయం అడవంతా వ్యాపిస్తుంది. కరుణలేని అక్రమ వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించి జంతువులను వలల్లో చిక్కబెడతారు. గాయపడిన ఒక జింక భయంతో నిండిన కళ్లతో పైకి చూస్తూ సహాయం కోసం ఆశిస్తుంది. చెట్ల నీడల మధ్యనుంచి ఒక ధైర్యవంతమైన రక్షకురాలు నిశ్శబ్దంగా గమనిస్తుంది. ఆమె పేరు నమీరా, అరణ్యానికి కవచం. వేగం మరియు నైపుణ్యంతో ఎవరికీ హాని చెయ్యకుండా నమీరా వేటగాళ్లను అడ్డుకుంటుంది. బంధించబడిన జంతువులు విముక్తులయ్యి తమ అడవి గృహాలకు సురక్షితంగా తిరిగి చేరుకుంటాయి. నమీరా మృదువుగా గాయపడిన జింకకు చికిత్స చేసి దాన్ని ఆదరిస్తుంది. సూర్యుడు అస్తమించే కొద్దీ అడవి మళ్లీ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఎందుకంటే నమీరా ఎప్పుడూ అరణ్యాన్ని కాపాడుతూ ఉంటుంది.